హలో గైస్. సో రేపు మార్కెట్ అనాలిసిస్ గురించి డిస్కస్ చేద్దాం. రేపు మనకి సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది, దాని గురించి డిస్కస్ చేద్దాం. అలాగే లాస్ట్ వీడియోలో ఆల్మోస్ట్ 40 to 50 స్టాక్స్ గురించి అడిగారనమాట. సో వాటన్నిటి గురించి కూడా ఈ వీడియోలో కవర్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 30-35 స్టాక్స్ దాకా కూడా కవర్ చేయడం జరిగింది. సో వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో వన్ బై వన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మార్కెట్ అనాలిసిస్ గురించి డిస్కస్ చేస్తే కనుక నిఫ్టీ స్లైట్ పాజిటివ్గానే మనకు క్లోజింగ్ ఇచ్చింది. సో ఓపెన్ అయిన తర్వాత కొంత సెల్ ఆఫ్ అనేది కనిపించింది. మార్నింగ్ అవర్స్లో ఆల్మోస్ట్ కొంత సెల్ ఆఫ్ కనిపించింది. ఆ తర్వాత నుంచి కూడా మళ్ళీ రికవరీ కనిపించింది అనమాట. సో మనం మల్టిపుల్ టైమ్స్ వీడియోలో డిస్కస్ చేసాం. సో 24,900 సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. ఆ రీజన్ నుంచి మార్నింగ్ ఏదైతే ఆఫ్టర్ 10 తర్వాత నుంచి కూడా కంటిన్యూస్ పాజిటివ్ ట్రెండ్ అనేది కనిపించింది అనమాట. సో 25,000 లెవెల్ మనకి మళ్ళీ కూడా టెస్ట్ చేసి ఆఫ్టర్నూన్ మార్కెట్ క్లోజింగ్ టైంలో లాస్ట్ 1 అవర్లో కొంత సెల్ ఆఫ్ అనేది కనిపించింది అనమాట. గిఫ్ట్ నిఫ్టీ ప్రెసెంట్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక గిఫ్ట్ నిఫ్టీ కొంత మనకి పాజిటివ్గానే క్లోజింగ్ ఇచ్చింది. అరౌండ్గా మనకి సైడ్ వేస్ ట్రేడ్ అవుతుంది 25,000 లెవెల్ దగ్గర. సో మనకి రేపు మార్నింగ్ కనుక 25,000 లెవెల్ టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఈ రీజన్ పైన మార్కెట్ సస్టైన్ అయితే కనుక 25,150 నుంచి 25,200 లెవెల్స్ మనకి అప్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. సో ఒకవేళ 25,000 లెవెల్ మళ్ళీ టెస్ట్ చేసి ఫెయిల్ అయితే కనుక మళ్ళీ కూడా 24,900 లెవెల్ అలాగే 24,700 లెవెల్స్ దాకా కూడా మనకి ఈ వారంలో ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. సో ఇది మనకి సింపుల్ ఏదైతే నిఫ్టీ అనాలిసిస్ అనమాట. అలాగే మనకి మెయిన్గా రేపు మనకి సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉందన్నమాట. సెన్సెక్స్ కూడా కొంత మార్నింగ్ టైంలో కొంత సెల్ ఆఫ్ కనిపించిన ఆఫ్టర్నూన్ మంచి రికవరీ కనిపించింది అనమాట. మనం ప్రీవియస్గా లెవెల్స్ కూడా డ్రా చేసాం. సో సేమ్ అదే లెవెల్స్ దగ్గర టెస్ట్ చేస్తున్నాయి. ప్రజెంట్ అయితే కనుక 81,500 లెవెల్ పైన ఉన్నంత వరకు కూడా మనం పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 82,000 లెవెల్ మనం రేపు టెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్స్ పాజిటివ్ ఉంటే కనుక 82,000 లెవెల్స్ మనకి టెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది గైస్. లేదు రేపు కనుక 81,500 లెవెల్ కనుక బ్రేక్ అయితే కనుక మనకి 88,800 నుంచి 81,000 లెవెల్స్ మనకి టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. మనకి ఈ మంత్ మనం చూస్తే కనుక అంత పాజిటివ్ ఎక్స్పైరీ కనిపించలేదు, బట్ హ్యూజ్ గ్యాప్ ఉంది కాబట్టి మార్కెట్స్ కొంత పైకి ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. 82,000 లెవెల్ రేపు మనకి టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది గైస్. ఈరోజు మార్కెట్ కొంత సెన్సెక్స్ కొంత పాజిటివ్గా మూమెంట్ ఇచ్చిన ఏదైతే ఆఫ్టర్ 10 తర్వాత నుంచి కొంత పాజిటివ్గా మూమెంట్ ఇచ్చిన ప్రీమియమ్స్ ఏదైతే ఉన్నాయో అంత హెవీగా ఏమీ పెరగలేదన్నమాట. మార్కెట్ క్లోజింగ్ టైం చూస్తే కనుక మార్నింగ్ ఎక్కడైతే ప్రీమియమ్స్ ఓపెన్ అయ్యాయి అప్రాక్స్గా హైలో క్లోజ్ ఇచ్చిన సెన్సెక్స్ మనకి సైడ్ వేస్లోనే ప్రీమియమ్స్ అనేది క్లోజ్ అయ్యాయి అనమాట. సో అంత ప్రీమియమ్స్ మూమెంట్ అనేది లేదు, బట్ రేపు ఎక్స్పైరీ కాబట్టి కొంత పాజిటివ్గా మూమెంట్ ఉండే ఛాన్స్ ఉందన్నమాట. సో 81,000 మనం ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చు. 81,500 పైన మనకి మార్కెట్ కనుక సస్టైన్ అయితే కనుక ఈజీగా 80,000 82,000 నుంచి 82,200 లెవెల్స్ ఈజీగా మనకి రేపు ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఒకవేళ ఈ రీజన్ బ్రేక్ అయితే కనుక 80,800 నుంచి 81,000 లెవెల్స్ సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో ఇది మనకి రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ గురించి అనమాట, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. అలాగే లాస్ట్ వీడియోలో చాలామంది చాలా స్టాక్స్ గురించి అడిగారు. వన్ బై వన్ ఆ స్టాక్స్ అన్నిటి గురించి కూడా డిస్కస్ అనేది చేద్దాం గైస్. సో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి రాజేష్ ఎక్స్పోర్ట్స్ గురించి సమ్ పర్సన్ అడిగారు అనమాట. సో స్టాక్ అయితే కనుక ఆల్మోస్ట్ మనకి ఆల్ టైమ్ హైస్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక 1,100 రూపీస్ దగ్గర నుంచి కూడా కంటిన్యూస్ సెల్ ఆఫ్ అనేది కనిపిస్తుంది. సో ఫ్రెష్ ఎంట్రీస్ అయితే ఈ పర్టికులర్ స్టాక్ని అవాయిడ్ చేయండి. కంప్లీట్ సెల్లింగ్. సో అందరూ కూడా ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ కూడా చాలా వరకు ఎగ్జిట్ అయ్యారన్నమాట. సో ఇటువంటి స్టాక్స్ ప్రజెంట్ అయితే కనుక అవాయిడ్ చేయడం బెటర్ గైస్. సో కొంత ఫైనాన్షియల్స్ వీక్ ఉండడం ఇవన్నీ కూడా రీజన్స్ అనమాట స్టాక్లో ఇంత ప్రాఫిట్ బుకింగ్ రావడానికి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి సహస్ర స్టాక్ నుంచి కూడా సమ్ పర్సన్ లాస్ట్ 3 to 4 వీడియోస్ నుంచి అడుగుతున్నారు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ అన్ ఎస్ఎంఈ స్టాక్ అనమాట. ఎస్ఎంఈ స్టాక్స్ ఎప్పుడు కూడా కొంత రిస్క్ ఉంటాయి అనమాట. ప్రీవియస్గా చూడండి అప్పర్ అండ్ లోవర్ సర్క్యూట్స్ ఇటువంటి స్టాక్స్ కనుక మనం ఇన్వెస్ట్ చేస్తే కనుక స్ట్రక్ అయిపోతాం. ఎస్ఎంఈ స్టాక్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూమ్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి అనమాట. బిగ్ ప్లేయర్స్ కొంత పుష్ చేస్తుంటారు. సో ఇటువంటి స్టాక్స్ని అవాయిడ్ చేయడం బెటర్. ఆల్రెడీ మీరు అక్యూములేట్ చేసుకుంటే కనుక స్టాప్ లాసెస్ మెయింటైన్ చేసుకుని 220 అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని హోల్డ్ చేయడం బెటర్. సో ఇది మనకి సహస్ర స్టాక్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్విస్ మిలిటరీ స్టాక్ గురించి కూడా సంభాషణ అడిగారు అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా కంటిన్యూస్ సెల్ ఆఫ్ అనేది కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే కనుక అంత పాజిటివ్ ట్రెండ్ ఏమీ కనిపించట్లేదు అనమాట. మనం అబ్జర్వ్ చేస్తే కనుక 24 to 25 రీజన్ స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. ఆ రీజన్ కూడా కొంత బ్రేక్ అవ్వడానికి ప్రజెంట్ అనేది టెస్ట్ చేస్తుంది గైస్. సో నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసరికి మనకి 20 స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ గైస్. సో ఇది మనకి స్విస్ మిలిటరీ గురించి అనమాట. ప్రజెంట్ అయితే కనుక అంత బయింగ్ ఆపర్చునిటీ ఏం కనిపించట్లేదు గైస్. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎస్జేవిఎన్ షేర్ గురించి అడిగారు అనమాట. ప్రజెంట్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి ఎస్జేవిఎన్ మనకి 100 లెవెల్ టెస్ట్ చేస్తుందన్నమాట. సో స్ట్రాంగ్ రివర్సల్ అయితే కనుక వచ్చింది. 100 అబోవ్ సస్టైన్ అయితే కనుక ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీ ఉంది గైస్. ప్రీవియస్గా మనకి స్టాక్ మనకి 150-160 లెవెల్స్ దాకా వెళ్ళింది. బట్ మీరు అబ్జర్వ్ చేయండి ఇది మనకి లాంగ్ టర్మ్ వ్యూ కూడా చాలామంది అడిగారు అనమాట. ఎస్జేవిఎన్ అనేది లాంగ్ టర్మ్ గ్రోత్ స్టాక్ ఏం కాదు, మనకి డివిడెన్స్ ఇస్తూ వచ్చే స్టాక్ అనమాట. సో అంత గ్రోత్ పర్స్పెక్టివ్ అయితే కనుక మనకి ఉండదన్నమాట. సో ఈ విధంగానే మనకి మూవ్ అవుతుంది. మనం ప్రీవియస్గా చూసినా సరే అంత గ్రోత్ పర్స్పెక్టివ్ కాదు. లాస్ట్
10 ఇయర్స్ వ్యూ చూసినా సరే అంత గ్రోత్ అయితే కనుక లేదు గైస్. సో అందువల్ల గ్రోత్ పర్స్పెక్టివ్ అయితే కనుక లాంగ్ టర్మ్ వ్యూ అవాయిడ్ చేయండి. సో డివిడెండ్స్ కూడా వస్తాయి, స్లైట్గా మనకి పాజిటివ్ అప్ సైడ్ ఉంటే చాలు అనుకుంటే బెటర్ 80 to 90 లెవెల్స్ చాలా మంచి లెవెల్స్ గైస్. సో ఇది మనకి ఎస్జేవిఎన్ గురించి అనమాట. అలాగే పీసీజీఓల స్టాక్ గురించి కూడా అడుగుతున్నారు. ఆఫ్టర్ షార్ప్ ర్యాలీ తర్వాత కంటిన్యూస్ సెల్ ఆఫ్ అనేది కనిపించింది, మార్కెట్స్ నెగిటివ్ ఉండడంతో. సో స్టాక్ ఏదైతే 13 లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకొని ప్రెజెంట్ అయితే కనుక పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. లాస్ట్ 3 days బట్టి 14 రీజన్ టెస్ట్ చేసి ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ఈ రీజన్ బ్రేక్ అయితే అప్ సైడ్ పాసిబిలిటీ ఉండే ఛాన్స్ గైస్. సో ఇది మనకి పీసీ జ్యువెలర్స్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ వన్ సార్ రెక్ లిమిటెడ్ స్టాక్ గురించి కూడా అడుగుతున్నారు. పిఎఫ్సి కానివ్వండి, రెక్ లిమిటెడ్ కానీ ప్రీవియస్ ఏవైతే స్ట్రాంగ్ ర్యాలీస్ ఉన్నాయో అవి కంప్లీట్ అయ్యాయి అనమాట. సో ఇది కూడా మనకి డివిడెన్స్ ఇచ్చే స్టాక్, లాంగ్ టర్మ్ వ్యూ మంచిదే. బట్ ఏంటి అంటే కనుక ఆల్మోస్ట్ ఇవి మనకి 100 రూపీస్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 650 లెవెల్స్ దాకా వెళ్ళింది. ప్రెసెంట్ కంప్లీట్ డౌన్ ట్రెండ్లో మనకి నడుస్తుంది గైస్. సో ఈవెన్ పిఎఫ్సి కూడా కంప్లీట్ డౌన్ ట్రెండ్లో నడుస్తుంది. సో లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ ఉంటే కనుక స్లోగా అక్యూములేట్ చేసుకోండి, 350, 300 ఆ విధంగా ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు గైస్. సో ఇది మనకి రెక్ లిమిటెడ్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ వన్ సరికి హెచ్సిఎల్ టెక్ స్టాక్ గురించి అడుగుతున్నారు. లాస్ట్ 2-3 days బట్టి కూడా మనకి ఇన్ఫోసిస్ కానివ్వండి, టీసీఎస్ కానివ్వండి స్లైట్ రివర్సల్స్ కనిపిస్తుంది అనమాట. కొంత పాజిటివ్ మూమెంట్ అనేది కనిపిస్తుంది. ఈవెన్ ఈ రోజు ఇన్ఫోసిస్ చూస్తే కనుక అరౌండ్ 3% దాకా కూడా పాజిటివ్గా మూమెంట్ ఇచ్చింది. సో ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ 1750 లెవెల్స్ దగ్గర నుంచి కంటిన్యూస్ సెల్ ఆఫ్ కనిపించింది. 1450 స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. సో లాంగ్ టర్మ్ పర్పస్ ఉంటే కనుక కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. అలాగే మనకి 1200 నుంచి 1300, 1250 నుంచి 1300 కూడా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ అనమాట. మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ కూడా మనకి రివర్సల్ వచ్చింది. సో లాంగ్ టర్మ్ పర్పస్ ఉంటే ఈ 2 రీజన్స్ మనం కాన్సన్ట్రేట్ అనేది చేయొచ్చు గైస్. సో ఇది మనకి హెచ్సిఎల్ టెక్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంజనీర్స్ ఇండియా స్టాక్ గురించి అడుగుతున్నారు అనమాట. సో ఆల్మోస్ట్ 250 రెసిస్టెన్స్ తీసుకొని కంప్లీట్ డౌన్ ట్రెండ్ అయితే కనుక మనకు నడుస్తుంది గైస్. ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేస్తుంటే స్టాప్ లాసెస్ మెయింటైన్ చేసుకోండి. ప్రెసెంట్ అయితే కనుక కంప్లీట్ డౌన్ ట్రెండ్ నడుస్తుంది. సో 170 నుంచి 180 నియర్ బై సపోర్ట్ రీజన్ అనమాట. మనం అబ్జర్వ్ చేస్తే కనుక 170 నుంచి 180 రీజన్ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ గైస్. సో ఇది మనకి ఇంజనీర్స్ ఇండియా స్టాక్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి యూనియన్ బ్యాంక్ గురించి సంపాదన అడుగుతుంది అనమాట. సో ఒకవేళ మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తుంటే ఏ లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేస్తారో కూడా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఏమైనా స్టాక్ గురించి కావాలనుకుంటే వాటి గురించి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తుంటే ఆ ప్రైజెస్ మెన్షన్ చేయండి, సో దట్ దాన్ని బట్టి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకి 150 లెవెల్ మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసి కంటిన్యూస్ సెల్ ఆఫ్ అనేది కనిపిస్తుంది అనమాట. సో పిఎస్యూ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ప్రీవియస్ స్ట్రాంగ్ మొమెంటమ్, ఆ స్ట్రాంగ్ ర్యాలీస్ అనేవి కంప్లీట్ అయ్యాయి. సో హై లెవెల్స్లో ఇన్వెస్ట్ చేసి ఇరుక్కుపోకండి గైస్. సో ప్రెసెంట్ అయితే కనుక ఫాలో అవుతుంది. సో బెటర్ లెవెల్స్ ఏంటి అంటే కనుక 120 అలాగే 100 రీజన్స్ చాలా మంచి రీజన్స్ అనమాట. 120 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్, 100 కూడా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ గైస్. దాని ప్రకారం ప్లాన్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి తేజస్ నెట్వర్క్ గురించి అడుగుతున్నారు. ఈ పర్టికులర్ స్టాక్ కూడా ప్రీవియస్గా చాలా బాగా పెరిగిన స్టాక్, కంటిన్యూస్ సెల్ ఆఫ్ అనేది కనిపిస్తుంది అనమాట. ప్రెసెంట్ లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి స్లైట్ రివర్సల్ వచ్చింది. సో వెరీ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే మాత్రమే అక్యూములేట్ చేసుకోండి, షార్ట్ టర్మ్ వ్యూస్ అవాయిడ్ చేయండి. సో తేజస్ నెట్వర్క్ ఓవరాల్ ట్రెండ్ స్టిల్ నెగిటివ్ ఉంది గైస్. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి నైకియా స్టాక్ గురించి ఈవెన్ టెలిగ్రామ్లో కూడా చాలా మంది అడుగుతున్నారు. ఓవరాల్ ట్రెండ్ అయితే కనుక మంచి పాజిటివ్ ఉంది. మనం ఈ పర్టికులర్ స్టాక్ 160, 170 లెవెల్స్ దగ్గర నుంచి కూడా డిస్కస్ చేస్తున్నాం. సో చాలా బాగా పెరిగింది. సో ఆ తర్వాత మళ్ళీ 220 నుంచి 200 లెవెల్స్కి పడింది. సో 200 నుంచి మళ్ళీ కూడా స్ట్రాంగ్ రివర్సల్ కనిపిస్తుంది. ప్రెసెంట్ పాజిటివ్గానే ఉంది. బట్ లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి 225 నుంచి 230 రీజన్స్ రెసిస్టెన్స్ టెస్ట్ చేస్తుంది. సో ఈ రీజన్ బ్రేక్ అయ్యి సస్టైన్ అయితే కనుక ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీ ఉండే ఛాన్స్ ఉంది. సో ఇది మనకి నైకియా గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి దీపక్ నైట్రేట్ స్టాక్ గురించి కూడా సంపాదన అడిగారు అనమాట. సో దీపక్ నైట్రేట్ ప్రీవియస్ అంత స్ట్రాంగ్ ర్యాలీస్ ఏం కనిపించట్లేదు. సో ప్రీవియస్గా మంచిగా గ్రోత్ ఉండే ఛాన్స్ ఉన్న స్టాక్ అనమాట. ప్రెసెంట్ అయితే కనుక అంత గ్రోత్ లేదు. సో ప్రెసెంట్ కంటిన్యూస్ సెల్ ఆఫ్ కనిపిస్తుంది. లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ ఉంటే కనుక 1750 నుంచి 1800 మంచి లెవెల్స్ గైస్. సో ఇది మనకి దీపక్ నైట్రేట్ గురించి అనమాట. అలాగే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ గురించి సంపాదన అడిగారు అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ని మేము అరౌండ్ 68 రూపీస్ దగ్గర అక్యూములేట్ చేసుకున్నాం. ప్రెసెంట్ కంప్లీట్గా నెగిటివ్ ఉంది. ఆల్మోస్ట్ 50,000 షేర్స్ అరౌండ్గా ఇన్వెస్ట్ చేసాం. 5,000 or 50,000 షేర్స్ యాడ్ చేసుకున్నామని చెప్పారనమాట. సో ఆల్రెడీ మంచి క్యాపిటల్ పెట్టారు. సో టైం ఇవ్వండి చెప్పాను కదా. సో పిఎస్యూ బ్యాంకింగ్ స్టాక్స్ ప్రీవియస్ స్ట్రాంగ్ ర్యాలీస్ అనేవి కంప్లీట్ అయ్యాయి. సో మళ్ళీ కూడా రికవరీ అవ్వడానికి ఇయర్స్ ఆఫ్ టైం పడుతుంది. 2 years, 3 years, 5 years టైం పడుతుంది. సో లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఖచ్చితంగా హోల్డ్ అనేది చేసుకోవచ్చు. సో ఇది మనకి ఐఓబి గురించి అనమాట. అలాగే సేమ్ పర్సన్ డ్రీమ్ ఫోల్స్ స్టాక్ గురించి కూడా అడిగారన్నమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా కంటిన్యూస్ సెల్ ఆఫ్ అనేది కనిపిస్తుంది అనమాట. అంత పాజిటివ్ ట్రెండ్ ఏమీ కనిపించట్లేదు. అంతేకాకుండా స్టాక్ ఏఎస్ఎం లిస్ట్లో ఉంది, బుక్ ఎంట్రీలో ఉంది, ఇంట్రాడేలో లేదు. సో ఏఎస్ఎం లిస్ట్లో ఎప్పుడైనా ఏదైనా స్టాక్ వెళ్తే కనుక అటువంటి స్టాక్స్ అవాయిడ్ చేయడం బెటర్ గైస్. సో ఇది మనకి డ్రీమ్ ఫోల్స్ గురించి అనమాట. ప్రెసెంట్ ఓవరాల్ ట్రెండ్ స్టిల్ నెగిటివ్ ఉందన్నమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి
పిక్స్ ట్రాన్స్మిషన్స్ గురించి స్టాక్ గురించి అడిగారన్నమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ని లాంగ్ టర్మ్కి అక్యూములేట్ చేసుకోవచ్చు అని అడిగారు. సో మార్కెట్ క్యాప్ అరౌండ్ 2000 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ, స్మాల్ కంపెనీ అనమాట. సో మంచి వాల్యుయేషన్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఆర్ఓసి ఆర్ఓఈ చాలా బాగున్నాయి. సో ఇంట్రెన్సిక్ వాల్యూ కూడా సో ప్రజెంట్ ఏదైతే ప్రజెంట్ ప్రైస్ కన్నా కూడా ఇంట్రెన్సిక్ వాల్యూ సో హైలోనే ఉంది. స్టిల్ మంచి వాల్యుయేషన్స్ దగ్గర అయితే ఇంకా స్టాక్ అనేది ట్రేడ్ అవుతుంది గైస్. సో బట్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక లాస్ట్ 1 year వ్యూ నుంచి ఆల్మోస్ట్ స్టాక్లో అంత హెవీ మొమెంటం ఏం లేదు. లాస్ట్ 1 to 2 years మీరు చూస్తే కనుక మంచిగా ర్యాలీ ఇచ్చింది, మళ్ళీ కూడా పడిపోయింది గైస్. సో ఒకవేళ లాంగ్ టర్మ్ పర్పస్ కోసం అక్యూములేట్ చేసుకుందాం కూడా 1250, సో అలాగే 850 నుంచి 900 లెవెల్స్ మంచి లెవెల్స్ అనమాట. సో ఇది మనకి పిక్స్ ట్రాన్స్మిషన్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి యూనిపాడ్ స్టాక్ గురించి అడిగారన్నమాట. సో 425 రెసిస్టెన్స్ తీసుకొని ఈ రోజే కంటిన్యూస్ సెల్ ఆఫ్ అనేది కనిపించింది అనమాట. సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక కంటిన్యూస్ సెల్ ఆఫ్, ఆ తర్వాత కంప్లీట్ పాజిటివ్ క్యాండిల్స్. సో అంటే ఇటువంటి స్టాక్స్లో సో బిగ్ ప్లేయర్స్ అనేది ప్లే చేస్తాను అనమాట. ఎప్పుడైనా మనకి ట్రెండ్ అబ్జర్వ్ చేస్తే కనుక ఎప్పుడైనా స్టాక్ స్లోగా మూవ్ అయితే కనుక ఓకే ఆ స్టాక్లో వాల్యూమ్స్ తక్కువ ఉండి పెరిగింది అనుకోవచ్చు. బట్ ఇటువంటి మూమెంట్స్, సడన్ మూమెంట్స్ కనిపిస్తే కనుక ఖచ్చితంగా ఆ పర్టికులర్ స్టాక్లో బిగ్ ప్లేయర్స్ ఉన్నారు. అటువంటి స్టాక్స్ని అవాయిడ్ చేయడం బెటర్గా ఇస్తారు. అలాగే అవంతి ఫీడ్స్ గురించి కూడా ఈ పర్టికులర్ స్టాక్ గురించి కూడా అడిగారన్నమాట. అవంతి ఫీడ్స్ అని ఏదైతే ఉందో ఇది మనకి సీజనల్ స్టాక్ అనమాట. సో ఆ సీజన్ బట్టి మనకి మూమెంట్ అనేది ఇస్తుంది అనమాట. ప్రజెంట్ అయితే కనుక కంప్లీట్ నెగిటివ్ ట్రెండ్ ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మనం మల్టిపుల్ టైమ్స్ వీడియోస్లో కూడా డిస్కస్ చేసాం. ప్రీవియస్గా కూడా చూడండి ఆల్మోస్ట్ 750 లెవెల్స్ తగ్గించి 250 నుంచి 300 లెవెల్స్ దాకా వచ్చింది. మళ్ళీ కూడా చాలా టైం తర్వాత రికవరీ అయింది. సో ఇటువంటి స్టాక్స్ ఏం చేయాలంటే కనుక బాటమ్ లెవెల్స్ లైక్ 300, 400 ఆ లెవెల్స్ దగ్గర అక్యూములేట్ చేసుకోవడం బెటర్ అనమాట. అప్పుడు మీకు ఏంటి అంటే కనుక రివర్సల్స్ వచ్చి 1 or 1.5 year ఆ టైంలో మీకు మంచిగా ర్యాలీస్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది గైస్. అలాగే జైడూస్ లైఫ్ స్టాక్ నుంచి సంపాదన అడిగామాట. ప్రజెంట్ ట్రెండ్ అయితే కనుక పాజిటివ్ ఉంది. ఈరోజు మనకి 1000 రెసిస్టెన్స్ అనేది బ్రేక్ అయింది. ఫర్దర్ పాజిటివ్గా ఉండే ఛాన్స్ ఉంది అనమాట. అలాగే సైమన్ స్టాక్ గురించి సేమ్ పర్సన్ అడిగారన్నమాట. ఎప్పుడైనా సరే ఏదైనా కంపెనీ డీమర్జర్ అయితే కనుక స్టాక్ అనేది జనరల్గా సైడ్ వేస్ నుంచి డౌన్ ట్రెండ్కి వెళ్తాయి అనమాట. ప్రజెంట్ సైమన్స్ కూడా సైడ్ వేస్ ట్రేడ్ అవుతుంది. సో లాంగ్ టర్మ్ పర్పస్ అయితే మంచి కంపెనీ గైస్. అలాగే ఏదైతే డీమర్జ్డ్ అయిన కంపెనీ సైమన్స్ నుంచి సో స్ప్లిట్ అయ్యి సపరేట్ కంపెనీగా ఎంట్రీన్ అనేది మనకి లిస్ట్ అయింది. ఈ పర్టికులర్ స్టాక్ లిస్ట్ అయిన నుంచి కూడా కొంత బాగానే పర్ఫామ్ చేస్తుంది. ఫర్దర్ అప్సెట్ పాసిబిలిటీ